ఇలా ఫంక్షన్ రావడానికి హై వస్తుంది, సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అని ఉన్నంత హై బాగా హై వస్తుంది, ఫంక్షన్కి వెళ్దాం. బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలాగా లోపల ఒక చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోనా గారే, లైఫ్లో కూడా. సో ఇట్స్ కోనా గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోనా గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు ఇట్ వెంట్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ టైంలో అంతా కోనా గారు వాజ్ రియలీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోనా గారు. హీ గేవ్ దట్. సో ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తోంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోనా గారు వల్ల దే గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో.